హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మిత్రుప్రేమ అనే కథ చెప్పుకుందాం. పూర్వం గంగా తీరాన ఒక గ్రామంలో జయప్రతాపులని ఇద్దరు క్షత్రియ కుమారులు ఉండేవారు. వారు పసితనం నుంచి కూడా అత్యంత స్నేహితులు. వారు యుక్త వయసు వచ్చే వరకు విద్యాభ్యాసం చేసి ఏ రాజుల వద్దనైనా కొలువు చేసుకోవడానికి చెరొక వైపు వెళ్ళారు. వారిలో జయుడు అమరావతి నగరంలో విదర్భరాజు వద్ద కొలువు సంపాదించాడు. తన శౌర్య వికాసాల చేత ప్రభువును మెప్పించి పైకి వచ్చాడు. అదేవిధంగా ప్రతాపుడు ఉజ్జయిని నగరంలో మాల్వదేశపు రాజు వద్ద కొలువులో ప్రవేశించి చక్కటి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు. 12 ఏళ్ల పాటు బాల్యమిత్రులు ఒకరినొకరు చూసుకోకుండానే కాలం జరిగిపోయింది. కానీ వారు ఒక్కనాడు కూడా ఒకరినొకరు మరవలేదు. అమరావతి నుంచి ఎవరైనా ఉజ్జయినికి పోతుంటే వారి వెంట జయుడు తన మిత్రుడికి కానుకగా అపూర్వమైన వస్తువులు పంపేవాడు. అదేవిధంగా ఉజ్జయిని నుంచి అమరావతికి వెళ్లే వారి వెంట ప్రతాపుడు జయుడికి కానుకలు పంపుతూ ఉండేవాడు. కొంతకాలానికి జయుడికి తన బాల్యమిత్రుణ్ణి కల్లారా చూడాలని తీవ్రమైన కోరిక కలిగింది. అతను రాజుగారి వద్ద సెలవు తీసుకొని బయలుదేరి అమరావతి నుంచి ఉజ్జయినికి వెళ్ళాడు. ప్రతాపుడి ఆనందానికి మేరలేదు. అతను జయుడికి సమస్తమైన సౌఖ్యాలు అమర్చాడు. కానీ ప్రతాపుడి సత్కారాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మారినట్టు కనపడ్డాయి. ఆ రోజు గడుస్తున్న కొద్దీ జయుడు తిండి తినడము, నిద్రపోవడము మానేసి చిక్కి నీరసించసాగాడు. దీనికి కారణం ఏమిటంటే ప్రతాపుడి ఇంట జయుడికి ఒక చక్కటి ఆడపిల్ల కనిపించింది. ఆమెను చూసినప్పుడల్లా అతనికి ఆ పిల్ల ధ్యాస తప్ప మరొకటి లేకుండా పోయింది. ఏంట్రా జయ, ఎందుకిలా చిక్కిపోతున్నావు? నీ ఒంట్లో సరిగ్గా లేదా? వైద్యుణ్ణి పిలిపించనా అని ప్రతాపుడు తన మిత్రుణ్ణి ఆత్రంగా అడిగాడు. నీకంటే నాకు ఆప్తులెవరున్నారు? నిజం చెప్పేస్తాను. మీ ఇంట్లో నేను ఒక అందగత్తెను చూశాను. ఆమెను పెళ్లాడని పక్షంలో నేను చచ్చిపోతాను అన్నాడు జయుడు. ఆ అమ్మాయి పేరు మనోరమ. ఆమెకు తల్లిదండ్రులు లేరు, కానీ చాలా ఆస్తి గలది. మా ఇంట్లోనే పెరుగుతుంది. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు ఆమెను ఇంతగా ప్రేమిస్తున్నావు కనుక నువ్వే చేసుకో అంటూ ప్రతాపుడు జయుణ్ణి బలవంతాన ఒప్పించి మనోరమనిచ్చి పెళ్లి చేసేశాడు. మరికొద్ది రోజులకు జయుడు మనోరమతో సహా ఉజ్జయిని నుంచి అమరావతికి తిరిగి వెళ్ళాడు. కొద్ది కాలం నడిచింది. ఉజ్జయిని రాజు చనిపోయి యువరాజు సింహాసనం ఎక్కాడు. గిట్టని వాళ్ళు ప్రతాపుడి మీద చాడీలు చెప్పి అతన్ని కొలువు నుంచి తొలగించారు. త్వరలోనే ప్రతాపుడు అతి బీద స్థితికి వచ్చాడు. అతనికి ఏం చెయ్యాలో తోచలేదు. చుట్టుపక్కల అందరూ శత్రువులుగా మారిపోయారు. ఈ స్థితిలో తనకు జయుడు ఒక్కడే దిక్కనిపించింది. కట్టుబట్టలతో ప్రతాపుడు అమరావతి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. అతను నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది. ఈ చీకట్లో ఈ మాసిన బట్టలతో, వికృతాకారంతో, పెరిగిపోయిన గడ్డంతో వెళ్తే జయుడు నన్ను గుర్తిస్తాడో గుర్తించడో. ఈ రాత్రికి నేను ఎక్కడైనా తలదాచుకుంటాను. రేపు ఉదయం అతన్ని చూస్తాను అనుకొని ప్రతాపుడు ఆ రాత్రి గడపడానికి శ్మశానం వైపు వెళ్ళాడు. అక్కడ అతను ఒక చోటు చూసుకొని పడుకున్నాడు. కానీ నిద్ర పట్టలేదు. ఒక రాత్రి వేళ అక్కడికి ఇద్దరు మనుషులు వచ్చారు. వారి సంభాషణ చూస్తూ ఉండగానే పోట్లాటగా పరిణమించింది. చివరికి ఒకడు బాకు తీసి రెండోవాణ్ణి పొడిచాడు. రెండోవాడు కూడా బాకు తీసి మొదటివాణ్ణి పొడిచాడు. బాకు దెబ్బతిన్న మొదటివాడు పెద్ద కేక పెట్టి పారిపోయాడు. పొడిచినవాడు కంగారుపడి పరిగెత్తుకుంటూ ప్రతాపుడు పడుకున్న వైపుగా వెళ్ళిపోయాడు. ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకోవడము, ఒకడు మరొకడిని పొడిచి పారిపోవడము మొదలైనవి ప్రతాపుడిలాగే ఆ అపరాత్రి వేళ మరికొందరు కూడా చూశారు.
వాళ్ళు హంతకుడు పరిగెత్తిన దిక్కుగా వచ్చి ప్రతాపుణ్ణి చూసి అతనే హంతకుడనుకొని అతన్ని పట్టుకొని కొత్వాలు వద్దకు తీసుకుపోయారు. కొత్వాలు ప్రతాపుణ్ణి తెల్లారేదాకా ఖైదులో ఉంచాడు. మర్నాడు భటుల వెంట న్యాయస్థానానికి పంపాడు. ప్రతాపుణ్ణి వీధుల వెంబడి తీసుకుపోతూ ఉండగా జయుడు చూసి గుర్తించి, ఏంటిది, ఇతన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని భటులను అడిగాడు. నిన్న రాత్రి శ్మశానంలో ఈ మనిషి మరొక మనిషిని హత్య చేశాడు. విచారణకు తీసుకుపోతున్నాం అన్నారు భటులు. పిచ్చి వాళ్ళలారా, శ్మశానంలో హత్య చేసిన వాడిని నేను, ఇతన్ని విడిచేసి నన్ను పట్టుకుపోండి అన్నాడు జయుడు. ఇతనెవరో నాకు తెలియదు. శ్మశానంలో రాత్రి హత్య చేసింది నేనే, పదండి అన్నాడు ప్రతాపుడు. భటులకి ఏమీ పాలుపోలేదు. ఇద్దరిని పట్టుకొని న్యాయస్థానానికి తీసుకువెళ్లారు. న్యాయాధికారి ఇద్దరినీ విచారించి కూడా హంతకుడెవరో నిర్ణయించలేకపోయాడు. ఈ ఇద్దరిలో ఒకడు హంతకుడు, రెండోవాడు పిచ్చివాడు. ఎవరెవరో నిర్ణయించడం నా వల్ల కాదు. ఇద్దరిని తీసుకెళ్లిపోయి మరణశిక్ష విధించండి అని ఆయన భటులకు తీర్పు చెప్పాడు. భటులు జయప్రతాపులనిద్దరిని వధ్యస్థానానికి తీసుకెళ్లారు. అక్కడ చేరిన కొత్వాలకు న్యాయాధికారి తీర్పు అందచేశారు. శిక్ష చూడడానికి అమరావతి పౌరులు చాలామంది గుమిగూడారు. వారిలో అసలు హంతకుడు కూడా ఉన్నాడు. అధికారులు తనను పట్టుకోలేకపోగా ఇద్దరు నిర్దోషులను కొలత వేయిస్తూ ఉండడం చూసి హంతకుడికి ఎంతో మండిపోయింది. విపరీతమైన కోపం వచ్చింది. వాడు కొత్వాలు దగ్గరికి వెళ్ళాడు. మీ న్యాయం అఘోరించినట్టే ఉంది. అసలు హంతకుణ్ణి నేను. వీళ్ళిద్దరిని విడిచిపెట్టి నన్ను కొలత వేయించండి అన్నాడు. విచారణ చేయని వాణ్ణి శిక్షించడానికి కొత్వాలుకు అధికారం లేదు. ముద్దాయిల సంఖ్య 2 నుంచి 3కు పెరిగింది. కొత్వాలు ఏం చేయాలో అర్థం కాక ముగ్గురిని వెంట పెట్టుకొని న్యాయస్థానానికి వెళ్ళాడు. ఈ హత్యానేరం విచారణ చేసి శిక్ష విధించానే అన్నాడు న్యాయాధికారి. ఇప్పుడు మరొక హంతకుడు దొరికాడు. తమరు ముగ్గురిని కలిపి విచారించండి అన్నాడు కొత్వాలు. ఈసారి విచారణలో జయప్రతాపులు తాము హంతకులు కానట్టు ఒప్పుకున్నారు. నువ్వు హంతకుడివి కానప్పుడు అవునని ఎందుకన్నావు అని న్యాయాధికారి జయుణ్ణి అడిగాడు. అయ్యా, ఈ ప్రతాపుడు నా ప్రాణ స్నేహితుడు. నా కోసం తన సర్వస్వాన్ని కూడా ధారపోసినవాడు. అతన్ని భటులు హత్యానేరం పైన పట్టుకొని తీసుకుపోతుంటే అతను నిజంగా హంతకుడే అని నేను అనుకున్నాను. అతన్ని తప్పించడానికి ఆ నేరం నాపైన వేసుకున్నాను అన్నాడు జయుడు. మరి నీ మాటేమిటి అని న్యాయాధికారి ప్రతాపుణ్ణి అడిగాడు. నా మిత్రుడు తానే హంతకుణ్ణి అనేసరికి నేను అతని మాట నమ్మాను. అతన్ని తప్పించడానికి హత్యానేరం నాపైన వేసుకున్నాను. అంతకంటే ఏమీ లేదు అన్నాడు ప్రతాపుడు. న్యాయాధికారి అసలు హంతకుడి వైపు తిరిగి, నీ మాటేమిటి? వాళ్ళిద్దరినీ కొరత వేయబోయేదాకా నిజం చెప్పని వాడివి ఇప్పుడు ఎందుకు చెప్పావు అని అడిగాడు. అయ్యా, నా చేతిలో చచ్చినవాడు పాపి, ద్రోహి. కానీ వాణ్ణి ఆత్మరక్షణార్థమై మాత్రమే చంపవలసి వచ్చింది. వాణ్ణి చంపినందుకు న్యాయంగా మీరు నన్ను సన్మానించవచ్చు, కానీ అలా చేయరు. నన్ను కొరత వేస్తారు. అందుకని నేను బయటపడలేదు. కానీ నాకు బదులుగా 2 మనుషులు, ఏ పాపము ఎరగనివారు కొరత పడితే నేను నరకానికి పోనా? అందుచేత నా నేరం బయటపెట్టాను. నేను బయటపడ్డానికి కారణం కొత్వాలు గారి సమర్థత కాదు, అసమర్థత అన్నాడు. న్యాయాధికారి దూరంగా ఆలోచించాడు. ముగ్గురిని విడిచిపెట్టాడు. నువ్వు హత్య చేసినప్పటికీ 2 మంచివారి కోసం చావడానికి కూడా సిద్ధపడ్డావు. కాబట్టి నువ్వు చాలా యోగ్యుడిగా కనపడుతున్నావు. నిన్ను వదిలేసినందువల్ల ఇంక ముందు ఎటువంటి హత్యలు జరగవని, నీకు మనుషుల ప్రాణాల పట్ల గౌరవం ఉందని గుర్తించి నిన్ను విడిచిపెడుతున్నాను అన్నాడు. తరువాత ప్రతాపుడు జయుడి దగ్గరే ఉండి అతని ద్వారా రాజుగారి కొలువులో నౌకరీ సంపాదించాడు. అప్పటినుంచి మిత్రులిద్దరూ ఒకరినొకరు జీవితాంతం వరకు ఎడబాయకుండా ఎంతో సుఖంగా జీవించారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.